అందరికీ అంటే ఎవరెవరైతే పెట్టుకుంటామో వాళ్ళందరికీ బేసిక్‌గా చెక్స్ ఇవ్వాలి. సో, ఆ డేట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! బట్ మీరు మంచి ప్లాన్ ఏసినట్టున్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి మీరే డబ్బులు తీసుకున్నారేమో రివర్స్‌లో అనిపిస్తుంది. ఎందు ఎందుకంటే 20 డేస్ మొత్తం వాళ్ళందరికీ ఒక ఫ్రీగా ప్యారిస్‌లో ఒక మొత్తం మంచి హాలిడే ఇచ్చారు గదా! మాకైతే టీజర్‌లో అదే కనపడింది. ఎక్కడ వాళ్ళు యాక్ట్ చేసినట్టు లేరు. ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపించింది. వాళ్ళు షూటింగ్ కన్నా ట్రిప్ లాగానే ఎంజాయ్ చేశారు. చెప్పండి. చెప్పండి. షూటింగ్లో ట్రిప్ లాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళు. హ్యాపీ. నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నేను లేట్గా వెళ్ళాను. లాస్ట్ 3 డేస్ వెళ్ళింది. నేను కూడా వీడియోస్ అవి చూడడంలో ఆ, చలి అంతా అయిపోయినాక వచ్చాను. అవును, కానీ రాత్రి పగలగనక వాళ్ళు నైట్ చలికి మాత్రం బాగా. సార్ డే కూడా చలే సార్, డే ఎండ కూడా ఉంది కదా, అన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టి కానీ అందరు బాగా సపోర్ట్ చేసి ఇన్ టైం అన్ని కంప్లీట్ చేయించారు. డైరెక్టర్ గారు అంటే సినిమా అంతా ప్యారిస్‌లో పెట్టుకున్న ప్లాన్ చేసుకున్నారు. జస్ట్ 20 డేస్‌లో ఇంత అవుట్‌పుట్ ఎలా సార్? అంటే ఎంత రాత్రి పగళ్ళు చేసినా కూడా అంటే వాళ్ళ వల్లే అది చేయగలిగామండి. 20 డేస్లో డే అండ్ నైట్. ప్రశ్న ఏంటి అని మళ్ళీ అడుగుతున్నారు. అంటే 20 డేస్‌లో ఇంత పెద్ద మొత్తం సినిమా అంతా ప్యారిస్‌లో ప్లాన్ చేసుకుని ఒక 20 డేస్‌లో ఇంత పెద్ద సినిమాని ఎలా కంప్లీట్ చేశారు అని చెప్పేసి అన్నాడు. అది సేమ్ వాళ్ళ సపోర్ట్ అండి. డే అండ్ నైట్ మొత్తం 20 డేస్ కాదు సార్, 22 డేస్. 2 డేస్ ఏదో వదిలేసారేంటి? 2 డేస్ లేదు. అంతే సేమ్. అంటే అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. అమ్మ కాలు బాగోకపోయినా, అక్కడ వాష్రూమ్ లేకపోయినా, ఏ ఫెసిలిటీస్ ఎప్పుడు ఏం అడగలేదు. షార్ట్ రెడీ అంటే వచ్చేవాళ్ళు. మార్నింగ్ మేము 6కి బస్ ఎక్కితే ఝాన్సీ గారు చెప్పినట్టు మళ్ళీ నైట్ 1కి వచ్చేవాళ్ళం. అట్లా డే అండ్ నైట్ షూట్ చేస్తూనే ఉన్నాం. అండ్ ఎంటైర్ స్కెడ్యూల్ 1 సింగిల్ డే అదే హాలిడే లాంటిది ఏం లేదు. మొత్తం షూట్ చేస్తున్నాం జస్ట్ బికాస్ వీళ్ళందరి సపోర్ట్ అండ్ టెక్నికల్ టీమ్ సపోర్ట్ వల్ల చేసాం. ఫైనల్ వన్ అంటే అన్నపూర్ణమ్మ గారిని ఈ క్యారెక్టర్లో ఊహించుకోవాలని ఎందుకు అనిపించింది? ఏమో కానీ అబ్బాయి, ఎప్పుడో స్వర్గం నరకం అప్పుడు బస్ ఎక్కి మేమందరం టీమ్గా వెళ్ళేవాళ్ళం. ఆ సినిమా ఆడినట్టు నీ సినిమా ఆడాలి అభి. థ్యాంక్ యూ అమ్మా. అన్నపూర్ణమ్మ గారు, మీకే క్వశ్చన్. మీ క్యారెక్టర్ చూడంగానే కూర్చోండి అమ్మ, కూర్చోండి. చెప్పు క్యారెక్టర్ చూడంగానే జీన్ సినిమాలో పాట ఉంటుంది చూసారా? హే బామా సకమయ్యే నీ వయసు అని చెప్పి వారేవా చెలియా ఊరంతా తిరిగి గోల చెయ్యి అన్నది గుర్తొచ్చింది. చాలా అద్భుతంగా ఉన్నారు నిజంగా. ఎంత వాళ్ళందరికన్నా మీరే కనబడుతున్నారు. థ్యాంక్ యూ రా. అంటే ఇలాంటి వేషాలు ఇంకా పెద్ద వయసు వాళ్ళు చాలా మంది వేశారు, కానీ నేను ఫస్ట్ టైం చిన్నపిల్లలాగా ఫీల్ అవుతుంది. మీరెంత ఎంజాయ్ చేశారు? హీరోయిన్ ఆవిడే అలా అంటున్నారు. నేను చిన్నపిల్లలాగా ఫీల్ అయ్యాను. నా కాస్ట్యూము, ఈ కాస్ట్యూమ్ డిజైనర్లు ఎంత బాగానో నాకు కరెక్ట్గా సరిపోయే డ్రెస్సులు సెలెక్ట్ చేసి నిజంగా ఇందాక శ్రవంతి గారు అన్నట్టు మీ డ్రెస్సులకి పోటీ వచ్చేస్తారేమో నెక్స్ట్ టైం. అలాంటి డ్రెస్సెస్ చూస్ చేసుకుందాం. అంత బాగుంది. కుదరదు ఇంకా వచ్చే జన్మకి. హ్యాపీ జర్నీ టు హ్యాపీ జర్నీ. అభిరామ్ గారు హాయ్ అండి. అది చాలా చాలా బాగుంది టీజర్ అయితే. నాకు తెలిసి రవి గారు మీరు ఫ్రెండ్స్ కదా, లైక్ మీరిద్దరు కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా జర్నీలో తీసుకురావడం అంటే ఆయన్ని పర్టికులర్గా ఆ గ్రాటిట్యూడ్ ఆయనకి ఉంది, మీకు ఉంది. ఇందులో ఖచ్చితంగా ఉండాలి అని చెప్తే ఆయన క్యారెక్టర్ డిజైన్ చేశారా లేదంటే ఏంటి? లేదు, చేయగలడు అని తెలుసు. అందుకని నేను ఫస్ట్ నుంచి అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి చూస్తున్నాం. సైమా అవార్డు కూడా కొట్టున్నాడు. సో చేస్తాడు, ప్రూవ్ చేసుకోగలడు అని చెప్పేసి నమ్మా గట్టిగా. సో హీ ప్రూవ్డ్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అభిరామ్ గారు, డైరెక్టర్ గారు సార్, యూజువల్లీ రోడ్ ట్రిప్లు ఇలా జర్నీ సినిమాలు వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ అంటారు, బోత్ లాజిస్టికల్ కానీ క్రియేటివ్గా కూడా. అందుకనే చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది వీటిలో. సో ఏంటి, ఎలాంటి కేర్ తీసుకున్నారు రైటింగ్ స్టేజ్ నుంచి కూడా? అంతేనంటే మనకు ఒక ఎమోషనల్ మూవీ చేద్దాం అనుకున్నాము. అందులో ఎక్కడ ఫన్ మిస్ అవ్వకూడదు అనుకున్నాము. మళ్ళీ చెప్పినట్టే వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ సినిమా అంటే స్ట్రగుల్స్ వచ్చున్నాయి చాలా అక్కడ, బట్ ఎవరు హోప్ పోకుండా అందరం పాజిటివ్ ఎనర్జీతో మార్నింగ్ వచ్చిన తర్వాత నుంచి నైట్ వరకు అదే ఎనర్జెటిక్గా చేసుకుంటూ వెళ్ళాం. అది ఏదైతే ఫ్యామిలీస్ గురించి అంటే ఒక బబుల్ ఉంటుంది అందరి లైఫ్లో, ఆ బబుల్స్ అంటే మన మదర్ డాటర్ అందరి గురించి ఎవ్రీ లేడీ అంటే మన ఇంట్లో ఫ్యామిలీస్తో సినిమా చూస్తే వాళ్ళందరూ ఓహో వీళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారా, మనకు తెలియకుండా ఎంత సఫర్ అవుతున్నారా. ఈవెన్ మన మదర్ అయినా కానీ వైఫ్ అయినా కానీ కొన్ని చెప్పుకోలేరు. ఈ క్యారెక్టర్స్ ద్వారా అవన్నీ చెప్తున్నాం అండి. అది రైటింగ్లో చాలా బాగా వచ్చింది, ఎగ్జిక్యూషన్లో ఇంకా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీ అందరినీ ఫుల్గా నవ్వించి లాస్ట్లో ఏడిపించి గుండెని హత్తుకునే సినిమా చేసి పంపిస్తాం. అంటే ప్యారిస్ బ్యాక్ డ్రాప్ ఎందుకండి? అంటే ఎక్కడన్నా వేరే సిటీస్లో రీప్లేస్ చేయడం అవ్వదా? అంటే సిటీ ఆఫ్ లవ్ కాబట్టి వీళ్ళందరూ బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్యారిస్ అది ఎస్టాబ్లిష్మెంట్ అంతా బాగుంటుందని చెప్పి ట్రై చేసాం. ఈవెన్ అప్పుడు యుద్ధాలు జరుగుతున్నా సరే అమ్మ అంతేనా మీకు ప్యారిస్ చూడాలనిపించిందా? నేను ఆల్రెడీ వెళ్ళాను సార్.
అమ్మ ఫస్ట్లో నాకు ఫోన్ చేసి నేను అక్కడ ప్యారిస్ రెక్కీలో ఉన్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను రావట్లేదయ్యా అన్నారు. నాకు గుండె ఆగిపోయింది. ఇదేంటి అంటే బాంబులు వేస్తున్నారంట కదయ్యా, మనం దుబాయ్ నుంచి వెళ్ళాలంట కదా, నేను రాను, అక్కడ బాంబులు పడతాయి అంటే నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను, ఏ బాంబులు లేవు ఇక్కడ రండి అంటే. ఇంకోటి కూడా అడిగాను అభి, నీకు గుర్తులేదు, మన అన్నం పెడతారో పెట్టరో నేను కష్టపడలేనయ్యా రాలేనని. అయితే అండి శైలేంద్ర గారు మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇంటి దగ్గర ఏం తిన్నారో అలా పెట్టిస్తానన్నారు. అక్కడ గోపి గారని ఒక టీం ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా చూసారంటే ఒక్కరోజు కూడా ఆరోగ్యం దెబ్బతినకుండా అంత సూపర్గా చూశారు మమ్మల్ని. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తరుణ్ కౌశిక్, అదే మీ ఫాదర్ అది KFC అదే కదండి డిస్ట్రిబ్యూషన్ అదే. అవునండి, అవును. అంటే ఆ లెగసీని ముందుకు తీసుకెళ్లాలన్నా మీ ఇద్దరు ప్రొడ్యూసర్ డెఫినెట్లీ అదే. అంటే ఆయన ఎంత మీకు సపోర్ట్ చేశారు, ఎట్లా గైడ్ చేశారు మిమ్మల్ని? సో త్రూఅవుట్ సపోర్ట్ గురించి చెప్పాలని ఏం లేదు. సో ఫస్ట్ నుంచి అతని సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుందని నమ్ముతున్నాను. అందుకే ఈ ఫీల్డ్ తీసుకొని ఇక్కడికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇది మొత్తం అంతా కూడా ప్యారిస్లోనే పెట్టుకున్నారు కదా, జనరల్గా ఖర్చు ఎక్కువ అవుతుందో తగ్గుతుందండి ఇండియాలో తీసుకున్న ఖర్చు ఎక్కువే ఉంటుంది కదండి అవుట్డోర్ వెళ్ళినప్పుడు. అంటే మీకు షెడ్యూల్స్ మార్నింగ్ 6 నుండి స్టార్ట్ అయిపోతాయి కదా ప్యారిస్ అనగానే. ఇండియాలో అంటే 9-9:30 స్టార్ట్ అవుతాయి, అవును. ప్యారిస్లో అంటే 6 నుండి రాత్రి వరకు చేస్తూనే ఉంటారు. ఈ సినిమాకి షెడ్యూల్ అనేది ఏం లేదండి. చెప్పాలంటే వీళ్ళందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి ఒక టైమింగ్ అనేది ఏం లేదు. వాళ్ళు మార్నింగ్ ఎక్కితే ఈ నైట్ వరకు పాపం అవుట్డోర్ బయటే ఉండేటోళ్ళు, తర్వాత అందరు పికప్ చేసుకొని హోటల్కి వెళ్ళేటోళ్ళు. అంటే ప్యారిస్లోనే తీయాలని ఎందుకు అనిపించింది? సో అదేనండి యాక్చువల్గా అభిరామ్ గారు చెప్పినట్టు సిటీ ఆఫ్ లవ్ అని చెప్పి, అందుకే మేము కూడా ఫస్ట్ లండన్ చూస్ చేసుకుందాం అనుకున్నాం. సో కొన్ని టర్మ్స్ వల్ల ప్యారిస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్ గారు, యాక్చువల్గా ఇలా ఇంతమందిని ఒకే ఫ్రేమ్లో ఇలా చూస్తే అప్పుడెప్పుడు ఎవడిగోల వాడిదేలో మొత్తం అందరినీ బ్యాంకాక్ తీసుకెళ్ళి చాలా పెద్దగా ప్లాన్ చేశారు, ఈవీగా చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఇప్పుడు మీరు ఇంతమంది ఆర్టిస్టులని, సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, అందరినీ అక్కడ ప్యారిస్లో మీ ఒక్కరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? దానికి ముందే ఏదైనా ప్రెప్ చేశారు ఇక్కడ? ప్రెప్ ఏం లేదండి. గట్టిగా చెప్పాలి అంటే నేను ఎయిర్పోర్ట్లో ఆమని గారికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆవిడ ఎవరో ఫ్యాన్ అనుకున్నారు. అంటే ఆవిడ ఎవరో ఫ్యాన్ అనుకుని హాయ్ అమ్మ అన్నారు. తర్వాత చెప్పా ఫ్లైట్లో నేనేనండి డైరెక్టర్ అని. ఆవిడ అయ్యో అంటే అంత కంగారుగా ఫాస్ట్గా వీసా ప్రాసెస్ ఇదంతా కంగారులో ఉండి ప్రెప్ ఏమని చేయలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డే అండ్ నైట్ ఇంకా అందరూ ఒక ఫ్యామిలీగా, ఆవిడ చెప్పినట్టు ఫ్యామిలీగా అయిపోయింది. అందరి సపోర్ట్తో చాలా బాగా చేసుకుని వచ్చామండి. హ్యాపీ జర్నీ టీం అంతటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ల హార్డ్ వర్క్, 10 ఏళ్ల డ్రీమ్ మీకు మెటీరియలైజ్ అయ్యి మీ లైఫ్లో మీకు ఇది ఒక మంచి హ్యాపీ జర్నీగా నిలబడాలని ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ. అయితే మీరు ఇంత అంటే ఓ పక్కన లెజెండరీ అన్నపూర్ణ గారు, వెటరన్ ఝాన్సీ గారు అండ్ ఆమని గారు, ఈ పక్కనేమో యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్స్, ఇదంతా కాంబినేషన్ వర్కౌట్ చేసేటప్పుడు స్క్రిప్ట్ పరంగా వాట్ ఈస్ ది ఛాలెంజ్ దట్ యూ రియల్లీ ఫేస్డ్ అండి? ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ కామన్గా ఏదో రన్ చేసే సినిమా లాగా అనిపించలేదు నాకు. అంటే వాళ్ళందరూ మాట్లాడిన దానిలో కూడా చాలా ఎమోషనల్ బెంట్ ఉంది ఇందులో అండ్ హ్యాపీ. ఈ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ది ఛాలెంజ్ దట్ రియల్లీ అటాక్డ్ యూ అండి? మోస్ట్ ఛాలెంజింగ్ ఏంట్రా అంటే మీరు అన్నట్టు ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ సీన్స్ స్పేసెస్ కరెక్ట్గా ఇవ్వాలి. దట్స్ వాట్ ఇట్ ఈస్. క్యారెక్టర్ ఆర్క్ కూడా అంతే బాగుండాలి. నీది బాగుంది నాది బాగాలేదు అనకుండా సినిమా చూసినప్పుడు అందరికీ అంతే స్పేస్ ఉండాలి, అంతే ఆర్క్ ఉండాలి. వారందరూ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ప్రజెంట్ చేయాలని చెప్పి రాశాను. అది బాగానే వర్కౌట్ అయ్యింది. ఇది ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందండి మీకు ఈ సినిమాకి? యువర్ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఎనీ ఫిల్మ్ ఫ్రమ్ ది పాస్ట్? ఎస్ ఇది ఒక మరాఠీ ఫిల్మ్, దాని నుంచి కొంచెం ఇన్స్పైర్ అయింది అండి. ఓకే, ఇది అఫీషియల్ది. ఇది దాని నుంచి కాకపోతే మన తెలుగు వాళ్ళకి, మన ఫ్యామిలీస్కి రిలేట్ అయ్యే ఎమోషన్స్, ఈ క్యారెక్టర్ ఆర్క్స్, ఇదంతా మొత్తం అంతా అంటే కోర్ ఐడియా ట్రావెల్ చేయడం, లేడీస్ అందరూ ట్రావెల్ చేయడం అదే. అయితే ఇది మొత్తంగా మన ఈ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ, వాళ్ళ లోపల ఉన్న బబుల్స్ కానీ, ఒక పెయిన్ కానీ దీంట్లో ఎక్కువ చూపించాం. అండ్ అంతే సందడి అంటే ఫన్, మన వాళ్ళకి ఎక్కువ కామెడీ కావాలి కాబట్టి అంతే ఫన్, ఎమోషనల్ టర్న్ అది తీసుకొని చేసామండి. కానీ మీరు బెస్ట్ డైరెక్టర్గా ది బెస్ట్ విక్టరీ మీరు సాధించింది ఈ స్టేజ్ మీద మీకు చెప్పాలంటే, ఎప్పుడు ఫోటోకి కూడా దొరకని
పత్రికలు వాళ్ళు ఫోటోలు తీసుకుంటా ఉంటే నాకెందుకయ్యా అని వెళ్ళిపోయే అన్నపూర్ణమ్మ గారు ఇవాళ ఈ ఫోటో నాకోటి ఇవ్వండి అని 3-4 సార్లు అడగడం రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. సార్ థ్యాంక్ యూ. ఆవిడ కట్టుకున్న చీరకి ఎంత మంచి అంచు ఉందో ఈ సినిమాకి కూడా ఆవిడ అలాంటి ఒక మంచి అట్రాక్టివ్ పాయింట్ అవుతుందని నేనైతే పర్సనల్గా నమ్ముతున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అన్నపూర్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో యూఆర్ ఫార్చ్యూన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. మీలాంటి ఒక లెజెండ్ ఇక్కడ ఉండి అలాంటి క్యారెక్టర్ చేయడానికి వాళ్ళకి ఎంచుకునే ఒక మార్జిన్ దొరికింది. మనం లెజెండ్ అయినా ఏమైనా ఇలా వేషం ఇద్దాం ఈవిడికి అనే థాట్ ఆ కుర్రాళ్ళకి రావడం కూడా గొప్ప విషయం కదా. అదే వచ్చినందుకు మీరు ఇంకా హెల్తీగా చేస్తూ యాక్టివ్గా చలాకీగా ఉన్నారు చూడండి. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. అయితే ఈ సినిమాలో మీరు క్యారెక్టర్ చేసేటప్పుడు ఏదో మీరు స్వర్గ నరకం బస్సులో వెళ్ళాం అలవాటు చేసుకున్నాం అని మీరు ఎప్పుడు ఎక్కడికి పెద్ద ఫారిన్ కంట్రీస్ గట్రా ట్రావెల్ చేస్తున్నా వెళ్ళలేదు. ఏదో వెళ్ళారు. బట్ F2లో మీరు మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేశారు, అది బాగా పేలింది ఆ రోజున. ఈ సినిమా క్యారెక్టర్ చేసేటప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, మీరేదో జర్నీ చేశారు, అక్కడ ఐస్ క్రీములు తిన్నారు, వైన్ తాగారు, అవి కాదు. ఒక క్యారెక్టర్గా మీరు చేసేటప్పుడు దీనిలో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎందుకంటే మీరు ఎప్పుడు హెవీ సెంటిమెంట్స్ అవే చేశారు లైఫ్ అంతా. ఇందులో కూడా సెంటిమెంట్ ఉందండి. ఓకే, ఇందులో కూడా సెంటిమెంట్ ఉంది, బట్ ఈ క్యారెక్టర్ చేయడం నాకు కొత్త. మరి ప్యాంట్లు గట్ట కూడా వేసారు కదా? ప్యాంట్లేండి చాలా వేయించారులేండి, చాలా వేయించారు నాతో. అవునా? అందుకని నాకు ఈ క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన లెక్క ఈ వేషానికి. ఓకే, అంతే. గుడ్ లక్ అండి, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. డయాసా ఇంత హ్యాపీగా ఉందంటే సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఫీల్ అవుతున్నాను. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. టు ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ ఏం లేదు, టీజర్ చాలా బాగుందండి. ప్రసాద్ గారు ఓకే. టీజర్ చాలా బాగుంది. అదే మెదక్ ఆ చర్చ్ కన్నా మన మెదక్ చర్చ్ బాగుందని లాస్ట్ డైలాగ్ పెట్టారు కదా, బాగుంది. మ్యూజిక్ ఎవరు చేశారో అది బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో మీ టీజర్ చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. బట్ ఎనీ ఫిల్మ్ మీరే ఫస్ట్ ఆడియన్ అవుతారు బిఫోర్ ఎడిటింగ్. ఆన్ ఎడిటింగ్ టేబుల్ పైన మీకేమనిపించింది ఆఫ్టర్? ఆల్రెడీ ఇందాక షేర్ చేశాను. ఒక కాంప్లిమెంట్ పర్టికులర్ గా నచ్చుతుంది కదా సార్ ఈ ఎపిసోడ్ ఇట్లా? అంటే ఒక ఎపిసోడ్ కాదండి, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న లీక్స్ ఇవ్వచ్చు, యాక్చువల్గా ఇంట్రెస్ట్ పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు ఝాన్సీ గారు ఆమణి గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్లో ఆ డైలాగ్ కూడా చెప్తాను. నీకేవో చెల్లి ఉంటే ఎలాగే చేసేదాను అంటే, చెల్లి ఉంటే ఏంటి నువ్వైనా చెల్లివి కదా అని మాట్లాడతారు వాళ్ళు. అలాగే మా ఝాన్సీ గారు అన్నపూర్ణమ్మ గారితో ఓ పెద్ద పొడి చేసే దానిలో ఒకదాన్ని వెళ్ళిపోయి ఏంటి నీ ధైర్యం అంటే, నాకేమవుతుంది పిచ్చిదాన్ని అంటే నీకేమైనా అయ్యి ఉంటే అని అడుగుతారు ఆవిడ. వీళ్ళు ఆ పెర్ఫామ్ చేసేటప్పుడు అండి ఆర్టిస్టులు కనబడలా, క్యారెక్టర్స్ కనబడే, రియల్ లైఫ్ కనబడింది. అందుకని అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను అనమాట. యా, సో ఆల్ ది బెస్ట్ అండి హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక క్వశ్చన్ ఝాన్సీ గారికి. ఓకే, ఝాన్సీ గారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మ్యామ్ యాక్చువల్లీ రీసెంట్ డేస్లో చూసుకుంటే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ ఎవరన్నా అంటే మీరే అని అనిపిస్తుంది. సీరియస్లీ, ఎందుకంటే చాలా పాత్రలతో అందరిని బాగా కనెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఏదన్నా సినిమా నచ్చినా కూడా మీరు ముందుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా మేము చూస్తూ ఉన్నాము. సో పర్టికులర్గా మీకు ఒక స్టోరీ నచ్చాలి అంటే హౌ యు ఆర్ చూసింగ్ యువర్ క్యారెక్టరైజేషన్ అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ అండ్ గుర్తించినందుకు థ్యాంక్స్. మొన్న ఒక రీల్ చూశాను నాన్న, ఇలాంటి వాళ్ళని టైప్ కాస్ట్ చేసేసారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ 2000లో ఒక కమెడియన్ అంటే ఇలాగా, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగా అని ఒక కంటెంట్ మేకర్ ఎవరో ఒక రీల్ చేశారు. నేను ఒక ఉత్సాహంతో దాన్ని కంటిన్యూ చేసి చూశాను, ఎందుకంటే ఇందులో నా పేరు ఎక్కడ పడుతుందా అని. నేను టైప్ కాస్ట్ కాబడను అనేటువంటి ఒకటే ఫ్యాక్టర్ హ్యాస్ మేడ్ మీ చూస్ దిస్ క్యారెక్టర్. దిస్ ఇస్ శ్రీలత, విచ్ ఇస్ అన్ అవుట్ అండ్ అవుట్ ఇన్నసెంట్ పొగరున్నటువంటి ఒక క్యారెక్టర్. సో దట్స్ ఇట్, వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంతే. అమ్మా ఝాన్సీ గారు, మీరంటే మా అందరికి మీడియా అందరికి చాలా గౌరవం. మీరు నన్ను గుర్తించినందుకు థ్యాంక్స్ అన్నారు, కానీ వీళ్ళు టైం లేదు, ఇదే ఆఖరి క్వశ్చన్, ఇందులో సగమే మేము మీరు ఆ మాట అన్నందుకు నేను ఒక సీనియర్ మీడియా పర్సన్ గా నేను క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నా. వి ఆల్ రెస్పెక్ట్ యూ సో మచ్, ఎస్టీమ్ యూ సో మచ్ యాజ్ అన్ యాంకర్, యాజ్ అన్ యాక్ట్రెస్. అండ్ అయిపోయింది యాంకర్ ఒక దశకం పూర్తి చేసి ఒక అది అయిపోయింది. ఇప్పుడు అందరూ కొత్త పిల్లలకి దారి ఇచ్చేసి